ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనకు ఇప్పుడు భాద్రపద మాసము పౌర్ణమి నుండి మనకు మహాలయ అమావాస్య వరకు పితృపక్షాలు అంటాం. మనం 18వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు 2వ తారీఖు అమావాస్య, మహాలయ అమావాస్య అవుతుంది. పితృపక్షాలు అంటాం. అయితే ఈ మహాలయము అమావాస్య అని ఎందుకు చేస్తాము? ఈ పితృపక్షాలు అంటే ఏంటి? ఈ మహాలయ పక్షంలో ఏం చేయాలి? ఎవరెవరికి పితృతర్పణాలు ఎవరు వదలవచ్చు, ఎలా చేయాలి, మొత్తం డీటెయిల్గా తెలుసుకుందామండి. మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా చేయండి. అయితే మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏంటంటే, ఏ వ్యక్తి అయినా చనిపోయిన తర్వాత ఏ తిథిలో చనిపోతారో ఆ తిథిలో మళ్ళా తద్దినము, తిరువధ్యయనము అంటారు మా సాంప్రదాయంలో. అలా వారికి సంవత్సరానికి ఒకసారికి చేస్తూ ఉంటారు. మరి కొంతమందికి ఎప్పుడు చనిపోయారు ఏంటి అనేవి తిథులు అవన్నీ ఏవి తెలియవు. వారు గతించిన సంవత్సరంలో చనిపోయిన తిథిలో శ్రాద్ధకర్మలు చేయలేని వారు, అట్లా వాళ్ళకు తెలియక చేయరు చాలామంది కూడా. అట్లా చెయ్యని వాళ్ళందరి కోసం కూడా ఈ మహాలయ అమావాస్య రోజున వారికి శ్రాద్ధకర్మలు నిర్వర్తిస్తారు. అట్లా చేస్తే వారికి పితృదేవతల ఆశీస్సులు కలిగి శుభ ఫలితాలు పొందుతారు అని మన పెద్దలు. అయితే ఏంటి అంటే, చనిపోయిన వారికి ప్రతి అమావాస్య రోజు కూడా జలతర్పణాలు వదలాలి అని మన శాస్త్రం తెలుపుతుంది. కానీ అలా చెయ్యరు. కొంతమంది సంవత్సరానికి ఒక్కసారి తప్పకుండా, అంటే మనకు సంవత్సరం అంటే వాళ్ళకు ఒక్క రోజుతో సమానం పితృదేవతలకు. కాబట్టి ఆ రోజు వాళ్ళకి బ్రాహ్మణులను పిలిచి భోజనాలు పెట్టడము, శ్రాద్ధకర్మ నిర్వహిస్తారు. కానీ అందరూ కూడా ఆ తేదీలు, తిథులు అన్నీ చూసుకొని చేయలేరు. కొంతమంది మాత్రమే, ఎవరో సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు కొంతమందే చేస్తూ ఉంటారు. మరి ఇట్లా చేయకపోవడం వల్ల పితృదేవతలకు ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు అందాల్సిన అది ప్రసాదం అనేది అందదనమాట. వాళ్ళకు పెట్టాల్సిన కార్యక్రమాలు చేయకపోతే వాళ్ళు ఆగ్రహిస్తారట. అందుకనే పితృశాపాలు, పితృదోషాలు ఏర్పడి వాటి వల్ల ఆ వంశక్షయము, వాళ్ళకు ఎన్నో కష్టాలు కలుగుతూ ఉంటాయి. మరి అట్లా కలగకుండా ఈ విధంగా ప్రతి 15 రోజులు పితృపక్షాలలో చేసినట్టయితే వాళ్ళందరూ సంతోషించి చక్కగా ఆనందంగా వాళ్ళ వంశం వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తారు పితృదేవతలు. అలా అనుగ్రహించడం వల్ల వాళ్ళకు అన్ని శుభాలు జరుగుతాయి. పెళ్ళిళ్ళు అవ్వడము, పిల్లలు కావడము, సంతానవతులు అవ్వడము, తర్వాత ఆర్థికాభివృద్ధి చెందడము, ఇంట్లో అన్నీ సక్రమంగా జరిగిపోతూ ఉంటాయన్నమాట పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే. అందుకని మరి ఈ పితృమాస అంటే ఈ 15 రోజులు పితృపక్షాలలో చేయకున్నా కానీ కనీసము అమావాస్య, ఇది మహాలయ అమావాస్య అంటారు. అంటే మహాలయము, లయము అంటే నాశనమయ్యేది. మరి మహా అంటే చాలా పెద్ద ఎత్తున అనమాట. అంటే ఎక్కువ మటుకు చలికాలము చనిపోవడం అనేది జరుగుతుంది, వర్షాకాలము. ఇప్పుడు ఎక్కువ మటుకు అలాంటి దక్షిణాయనంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చలి వల్ల కావచ్చు, వాతావరణ మార్పుల వల్ల కావచ్చు. కాబట్టి ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య చాలా పెద్ద అమావాస్య, పెద్ద నాశనము జరుగుతుంది అన్నట్టుగా మనకు
దీన్ని మహాలయ అమావాస్య అన్నారనమాట. మహాశివరాత్రి అన్నట్టు దీన్ని మహాలయ అమావాస్య అని చెప్పారు మన పెద్దలు. కాబట్టి ఈ విధంగా మహాలయ అమావాస్య రోజు తప్పకుండా ఆ రోజు తప్పకుండా ఎవరికైనా సరే మనము తర్పణాలు వదలాలి. వాళ్ళ పేరు మీద బ్రాహ్మలకు భోజనాలు పెట్టడము ఇలాంటివి చేయాలి. మరి ఇట్లా ఈ 15 రోజులు ఎందుకు చేయాలి అంటే మనకు ఒక కథ కూడా ఉందండి. ఆ కథను కూడా చెప్పుకుందాం ఇప్పుడు. మహాభారతం ప్రకారము కర్ణుడు యుద్ధంలో చనిపోయిండు. తర్వాత స్వర్గానికి వెళ్ళిండు. యుద్ధంలో చనిపోయిన వీరులు ఎప్పుడు కూడా స్వర్గానికి వెళ్తారు. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అన్నది కాదు, వాళ్ళు ఒక యుద్ధంలో చనిపోయారు ఒక దాని గురించి పోరాడి, కాబట్టి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. అయితే అట్లా ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో ఆ దారిలో కర్ణునికి చాలా దాహం వేస్తూ ఉందట. మరి చాలా దాహంతో ఉన్న కర్ణుడు అక్కడ కనిపించిన ఒక నది వద్దకు వెళ్ళి నీటిని తాగుదామని ప్రయత్నించాడట. వెంటనే ఆ నదిలోని నీరంతా సువర్ణమైపోయిందట, బంగారంగా మారిపోయిందట. అట్లా మరొకంత దూరం ప్రయాణం చేసినాక కర్ణునికి దాహంతో పాటు ఆకలి కూడా అయిందట. అప్పుడు ఒక మామిడి చెట్టు కనిపించిందట. ఆ చెట్టుకున్న కాయలు తిందామనుకొని తినడానికి ప్రయత్నిస్తే ఆ చెట్టు కాయలు కూడా బంగారంగా మారిపోయినాయట. ఈ విధంగా మారిపోతూ ఉంటే చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రి అయిన సూర్య భగవాన్ని ప్రార్థించిండట. ప్రార్థించి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని తెలుసుకుందామని అడిగిండట. ఇదేంటి ఇట్లా అవుతుంది అని. అప్పుడు ఆ సూర్య భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు, నీ జన్మయందు అనేక దానాలు చేసినావు, నువ్వు పెద్ద దానకర్ణుడని పేరు తెచ్చుకున్నావు, కానీ ఏ రోజు కూడా అన్నదానం చేయలేదు, శ్రాద్ధ కర్మలు చేయలేవు, పితృతర్పణాలు ఆచరించలేవు, అందువల్ల నీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని సూర్య భగవానుడు చెప్పిండట. అది విన్న కర్ణుడు, మరి నాకు ఆ విషయం గురించి తెలియదు కాబట్టి నేను అట్టి దానాలు చేయలేకపోతుని అని బాధపడ్డాడట. అప్పుడు నాకు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు పెట్టి అన్నదానం చేసే స్థితి కల్పించాలని కోరిండట. ఇంద్రుడు సహాయంతో మళ్ళీ వాళ్ళ కర్ణుడిని భూలోకానికి పంపించిండట. ఇంద్రుడు స్వర్గాధిపతి కదా, ఆయనను కోరిండు నాకు అవకాశం ఇవ్వండి అని. అప్పుడు ఆయన ఆ కర్ణుడు భూలోకానికి తిరిగి వచ్చి అక్కడ ఈ పితృపక్షంలలో వచ్చిండనమాట. అప్పుడు భాద్రపద మాసము పితృపక్షము. ఆ 15 రోజులు కర్ణుడు తను గతించినటువంటి పితృదేవతలకు అందరికీ తర్పణాలు వదిలి అన్నదానం చేసి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాడు. అది మహాలయ అమావాస్య రోజు స్వర్గానికి తిరిగి వెళ్ళిండనమాట ఇవన్నీ నిర్వర్తించి. కాబట్టి ఆ కర్ణుడు ఏ 15 రోజులైతే కిందికి భూమి మీదకి తిరిగి వచ్చి ఇవన్నీ నిర్వర్తించిండో అవి పితృపక్షాలుగా మనకు అప్పటి నుండి వాటికి పేరు వచ్చింది. ఆ 15 రోజులు ఈ విధంగా అందరూ చెయ్యాలి అనేది ఒక నియమాన్ని ఏర్పాటు చేసిందనమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కనీసం మహాలయ అమావాస్యనందైనా పితృదేవతలకు శ్రాద్ధ కర్మాలు నిర్వర్తించాలి. మరి తర్పణాలు వదలాలి, దాన ధర్మాలు చేయాలి. ఏవో వాళ్ళకు దోచిన అందరూ కూడా అన్నదానం చేసి అందరిని పిలిచి భోజనాలు పెట్టలేకపోవచ్చు. వాళ్ళకు వీలైన విధంగా ఏవో కొన్ని దానాలు చేస్తూ ఉండాలి. ఆ పితృదేవతల పేరు మీద ఏవైతే చేస్తారో దానివల్ల తమ జీవితంలో 3 రుణాలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి. మరి దైవ రుణము, ఋషి రుణము, పితృ రుణము. మరి సనాతన ధర్మం ప్రకారము దేవతలకు ఆరాధన చేయడము,
చేస్తూ ఉంటాం. అది దైవ రుణం అవుతుంది. దానికంటే 10 రెట్లు పుణ్యఫలము భాద్రపద మాసంలో చేసేటువంటి పితృదేవతల ఆరాధన. అంటే దేవతలకు పూజ చేసిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది ఈ పితృదేవత ఆరాధన. కాబట్టి మన వంశజులు కదా వాళ్ళకి ఆరాధన చేయాలి. మరి వాళ్ళకు ఆరాధన అంటే ఏం చేయాలి, ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి పితృదేవత ఆరాధన అంటే 7 తరాలలో గతించినటువంటి తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, మనకైతేనండి తాత పేరే తెలుసుడు కష్టము. మరి 7 తరాల వాళ్ళకు కూడా మనము చెయ్యాలట. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట. మరి బంధువులు, గురువులు, వీరి కోసము మనకు తోడ్పడిన వాళ్ళందరూ, పెద్దవాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తర్పణాలు వదలాలి. అట్లా వదిలేటువంటి తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, చేసేటువంటి దానాలు, ఇవన్నీ కూడా ఎందుకు, మన పితృదేవతలను సంతృప్తిపరిచేదట. ఏ వ్యక్తి అయినా సరే గతించినటువంటి వారికి సంవత్సరానికి ఒకసారి ఆ గతించిన తిథి రోజు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాలి. మరి అట్లా శ్రాద్ధ కర్మలు ఆ సంవత్సరంలో ఆ తిథిలో జరపని పక్షంలో మరి తెలిసి తెలియక చెయ్యలేదు, అందరికీ ఆ రోజులు గుర్తుండవు. అందుకని చెప్పేసి ఈ భాద్రపద అమావాస్య రోజు కృష్ణపక్షంలో, పితృపక్షంలో చేయాలన్నమాట. మరి ఆ శ్రాద్ధ కర్మలు నిర్వర్తించినట్లయితే సంవత్సరంలో చేసేటువంటి ఫలితం వారికి లభిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో అందరూ కూడా ఏదో ఒక రోజైనా తప్పకుండా చేయవలే అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మనకు ఇంకా ఏం చెప్తున్నారంటే, యుద్ధంలో చనిపోయినటువంటి వారికి అంటే ఎవరెవరికి చేయొచ్చు, ఏ రోజు చేయాలి అనేది కూడా తెలుసుకుందాం మనం. యుద్ధంలో చనిపోయిన వారికి, యాత్రలో చనిపోయిన వారికి, అలాగే ప్రయాణాలలో యాక్సిడెంటులై చనిపోయిన వారికి, కరోనా వంటి మహమ్మారితో చనిపోయిన వారికి, ఏ సమయంలో చనిపోయారో తెలియని వారికి, భాద్రపద మాసంలో వచ్చేటువంటి పితృపక్షంలో మహాలయ అమావాస్యలో వారికి శ్రాద్ధ కర్మ నిర్వహించుకోవాలి. అంటే చూడండి ఎన్ని రకాలు ఉంటుంది. మరణం అనేది ఎవరికి ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు. కాబట్టి అట్లా తెలిసి తెలియక ఎంతోమంది ఉంటారు. మన పూర్వీకులు కూడా ఉండొచ్చు. అందుకే 7 తరాలను వాళ్ళకు కూడా మనము ఆ తర్పణాలను వదలడము అనేది ఒక పద్ధతి, నియమంగా పెట్టిండు. కాబట్టి మనం ఇచ్చే ఇదే సంవత్సరానికి ఒకసారి ఇవ్వడమే వాళ్ళకు రోజు ఆహారం. మనకు తిండి లేకపోతే ఎంత బాధ అవుతుందండి. ఒకరోజు ఆకలి ఆవుతాం, ఒక పూట కూడా ఆగలేము. అట్లాంటిది వాళ్లకు మనమిచ్చే ఏ తర్పణాలు అయితే ఉంటాయో ఆ తర్పణాలను వాళ్ళకు ఆహారంగా అందిస్తారు. కాబట్టి మరి తప్పకుండా మనము ఆ విధంగా చేయాలి. మరి వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళకు దానాలు చేసిన వాళ్ళు చూసి సంతోషిస్తారట. అయితే ఇట్లా పితృ రుణాలు ఏ వ్యక్తి అయినా ఉంచుకోకూడదు అనేది మన శాస్త్రం చెప్పింది. పితృ రుణాలు కనుక ఉంటే ఆ ఇంట్లో మానసిక అశాంతి, కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. పూర్వీకులు చాలామంది అలా ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా చెప్తున్నారు, మన జ్యోతిషులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి ఏ విధంగా చూసినా కూడా మనం పితృకర్మలు చేయడం అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే వాళ్ళు మనకు జన్మనిచ్చారు, ఈ శరీరం వాళ్ళు ఇచ్చింది, మనకు ఇచ్చిన ఇల్లు, ఆస్తులు అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన జ్ఞానము, దాంతోనే మనం ఇప్పుడు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. వాళ్ళు ఇచ్చిన శరీరంతోనే మనము మన జీవితాన్ని కొనసాగిస్తాం.
అదే పెద్దది కదండి. మనకి శరీరం ఉండడము, ఈ బుద్ధి ఉండడం వల్లనే కదా మనం నిలదొక్కుంటాము, ఏదైనా చేయగలుగుతున్నాము. కాబట్టి తప్పకుండా వాళ్లకు రుణము తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంటుంది. తర్పణాలు వదలాలి తప్పకుండా అని మన శాస్త్రం తెలియజేస్తుందన్నమాట. ఒకవేళ ఈ విధంగా కనుక శ్రాద్ధ కర్మలు చేసినా చేయకపోయినా ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఈ పితృపక్షాలలో ఆ విధంగా చేయడం వల్ల అటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి, పితృదేవతలు సంతృప్తి చెందుతారు అని మనకు పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మనం శిరస వహించడమే మన కర్తవ్యం. మరి ఇంకొక విషయం చాలా ముఖ్యమైనదండి. ఇది ఈ ఎన్నో డౌట్లు ఉంటాయి. 15 రోజులలో మనకి ఎప్పుడెప్పుడు ఏవేవి చేసుకోవాలి. కొంతమందికి గుర్తుంటాయి తిథులు, గుర్తున్నప్పుడు ఏ తిథిలో పోతే ఆ తిథి రోజు పెట్టుకుంటే సరిపోతుంది, ఆ పని చేయాలన్నమాట. కొంతమంది గుర్తు లేకుండా అమావాస్య రోజు చేయొచ్చు. మరి మహాలయ పక్షంలో సమస్త పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధ చేయాలి. అంటే అందరూ చనిపోయిన వాళ్ళందరి పేరుతో పెట్టచ్చు. ఆ తిథి రోజు అంటే ఒక్కళ్ళే ఉంటారు, కానీ మనము అమావాస్య రోజు చేస్తే అందరి పేర్లతోని చేయవచ్చు అన్నమాట. మరి శక్తి గలవారు పాడ్యమి నుండి అమావాస్య వరకు ప్రతిరోజు చేస్తూ ఉంటారు. అంటే పితృపక్షాలు అన్ని రోజులు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి అన్ని తిథులందు శ్రాద్ధం చేయాలి. అసలు 15 రోజులు కూడా చేయవచ్చు. ఎందుకంటే పితృదేవతలకు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. చాలా ఉన్నతిని కలిగిస్తుంది. ఆ విధంగా మనం కనీసం వాళ్ళకి తర్పణాలు వదిలి దానాలన్నా చేయాలి. పితృపక్షంలో 15 రోజులు కూడా పెద్దల పేరు మీద పండ్లు, పాలు, ఏవి శక్తి ఉంటే అవి దానాలు చేయాలి. ఎవరికన్నా టిఫిన్లు పెట్టియాలి, ఎవరికన్నా ముసలి వాళ్ళు ఉంటే బట్టలు కొనియాలి. ఇట్లా ఏదన్నా ఒకటి 15 రోజులు వరుసగా చేయాలండి. చిన్నగానో పెద్దగానో ఎంత చేయగలిగితే అంత. అట్లా చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు. వాళ్ళ ఆశీర్వాదంతో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆ వంశస్థులు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇక్కడ కొన్ని మనం తెలుసుకుందాం. మరి అట్లా అన్ని రోజులు చేయలేని వాళ్ళు మరి పంచమి, షష్ఠి, అష్టమి, దశమి, మహాభరణి, మఘ, త్రయోదశి ఇట్లాంటివి వచ్చినప్పుడు చేయొచ్చు. మరి ముత్తైదువలు ఉంటారు కదండి, ముత్తైదువలు బాగా చనిపోతారు వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళకట నవమి రోజు చేయాలట. మరి శస్త్రాదుల చేత హతులైన వారికి, అంటే ఏవైనా కత్తితో ఒడిచి చంపడము, లేకుంటే తుపాకీతోని కాల్చి చంపడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. అట్లాంటి మరణం పొందిన వాళ్ళకు గాత చతుర్దశి రోజు చేయాలట. అటువంటి వాళ్ళకి అంటే మరి ఎవరు ఎలా చనిపోయారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చినది మీరు అర్థం చేసుకొని మీ ఇంట్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఆ రోజు చేయాలి. చేస్తే కరెక్ట్గా వాళ్లకు అందుతుందన్నమాట. మరి ద్వాదశి రోజు ఎతులు అంటే సన్యాసం, పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కదా మంది, ఎతులుగా ఉంటారు. తృప్తికి గాను యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం చేయించాలి. ఎతులకు చేసినప్పుడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి అన్నట్టు. మరి అమావాస్య నాడు సమస్త పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధం చేయాలి. చూడండి, ముత్తైదువలకు ఇటువంటి హఠాత్ మరణాలు, తర్వాత ఎతులు వాళ్లకు ఈ విధంగా చేయాలని ఇచ్చాడు. మరి అదేవిధంగా అమావాస్య రోజు చేయడం అంటే ఎవరికైనా సరే అమావాస్య రోజు తప్పకుండా చేయాలి. ఇక అదొకటి బండ గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసి ఉంటే తిథి ప్రకారం చేయండి, లేదు అంటే అమావాస్య రోజు
ఎవరెవరి పేర్లు ఉన్నాయో లేదు అని అంటే సమస్త పితృదేవత గణానికి అని సంకల్పం చెప్పించుకోండి. మీకు వాళ్ళ పేర్లు తెలియకపోతే 7 తరాల వాళ్ళకు కూడా మేము ఈ విధంగా వాళ్ళ పేరుతోని సమర్పించుకుంటున్నాము అని బ్రాహ్మలకు సమర్పించుకొని సంకల్పం చేసుకోవాలి. అట్లా చేసుకోవడం వల్ల మనకు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతో అనుగ్రహంతో అన్ని శుభాలు జరుగుతాయి. అందుకే మొదట గణపతి పూజ, తర్వాత పితృదేవత ఆరాధన. చూడండి, ప్రతి రోజుకు పోయినా కొద్దీ మనకు రోజు విశేషమే. శ్రావణ మాసం నుంచి వస్తున్నది అమ్మవారి పూజ, గణపతి పూజ, పితృదేవత ఆరాధన, మళ్ళీ అమ్మవారి పూజ. అంటే రోజు ఒక విశేషమే. మనకిప్పుడు మళ్ళీ ఏమొస్తుంది, అమ్మవారి నవరాత్రులు. అట్లా కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక విశేషం ఎందుకు పెట్టారు అంటే మనము ప్రకృతిలో మార్పుల అనుగుణంగా ఈ దక్షిణాయనంలో దైవారాధన చేయాలి. ఇది మానవ యజ్ఞానికి, దైవ యజ్ఞాలకు పనికిరాదు. కాబట్టి ఆరాధన చేయాలి, జపం చేసుకోవాలి, పూజలు చేయాలి ఈ దక్షిణాయనంలో. కాబట్టి మనకు ఈ విధంగా నియమాలు పెట్టిన మన పెద్దలు చెప్పిండ్రు. కాబట్టి మనం అన్నిటినీ చక్కగా వీలైనంత వరకు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అట్లా ఆచరించడానికి ప్రయత్నం చేయడమే కాదు, మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఈ ఆచారాలన్నిటినీ తెలియజెప్పాలి. వాళ్లకు చెప్తూ వాళ్ళ చేత కూడా ఏదైనా పూజలు చేసినప్పుడు కానీ చేపియాలి. ఈ పితృ తర్పణాలు అవి చిన్నపిల్లలతో చేయించకూడదండి. వాళ్ళకి తెలియజెప్పాలి. తాతలు, తండ్రులు, మరి వాళ్ళ తండ్రులు ఎవరెవరు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉండే ఈ ఇంట్లో అని వాళ్ళ గురించి వాళ్ళకు పరిచయం చేయాలి. ఏమైనా ఫోటోలు ఉంటే అట్లా చేయడం వల్లనట 12 గంటలకు ప్రతిరోజు పితృదేవతలు మన ఇళ్ళ ముందర వచ్చి నిలబడతారట. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ నవ్వుతూ పిల్లలు అందరం తిరుగుతూ ఉండి చక్కగా ఇంటి ముందరికి ఎవరన్నా వస్తే బిచ్చం వెయ్యాలి. ఆ రోజు తప్పకుండా వెయ్యాలి. ఒక ఆవు వస్తే ఏమైనా పెట్టాలి. అంటే పితృదేవతలు ఏ రూపంగా వస్తారో మనకు తెలియదు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా లేదు అనకుండా ఏదో ఒకటి సమర్పించాలి. ఆ విధంగా చేయడం వల్ల, వాళ్ళని దలుచుకోవడం వల్ల, వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల మన పిల్లలకు మన పూర్వీకుల గురించి తెలుస్తుంది. వాళ్ళ విషయాలు ఏమైనా తెలిసి ఉంటాయి. ఎట్లా చేసిండు మీ తాత, మీ నానమ్మ అట్లా చేసింది, వాళ్ళు చేసిన పనులను పిల్లలకు చెప్తూ ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళకు కూడా ఒక రకమైన మంచి అభిప్రాయము, ప్రేమ అనేది ఏర్పడుతుందండి. అదే మరి మన వరకు వచ్చినప్పుడు మన మీద కూడా అటువంటి అభిప్రాయాలు కలుగుతాయి పిల్లలకు. కానీ మన పెద్ద పూర్వీకుల గురించి చెప్పలేదనుకోండి, వాళ్ళకు ఏదో మనం చేసే పని అన్నట్టు అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ మనం కూడా చేయాలి ఈ విధంగా అనేది తెలియదు, కంటిన్యూ అనేది తెలియదు. కాబట్టి మనము నేర్పియాలి, చెప్పాలి. తర్పణాలు మాత్రం పిల్లలతోని వదిలేయకూడదండి. కేవలం దేవతలకు పూజలు చేయాలి, గణపతికి, అమ్మవారికి అటువంటివి చేయాలి, శ్లోకాలు చదువుకోవాలి. కానీ ఇవి తెలిపాలి, వాళ్ళ గురించిన విషయాలను వాళ్ళకు చెప్పాలి. అది ఈ విషయంగా మహాలయ అమావాస్య గురించి చెప్పిన విషయాలండి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా పాటించండి. పితృదేవతల అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.